గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. ధన్యవాదాలు, కంగ్రాచ్యులేషన్స్. చాలా చక్కగా ఆదరించి మన కంపెనీని, మన కాయిన్ని ప్రపంచ వేదికపై ఎగసి పడేలా చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మన సైట్ క్రాస్ అవుతుంది, ఆగుతుందని నాకు మెసేజ్ వస్తున్నాయి. ఎస్, ఎందుకు అలాగవుతుందంటే ఒకేసారి నెంబర్ ఆఫ్ మంది ఒకేసారి వచ్చి అందరూ హిట్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది. ఎవరికైనా దేనికైనా వస్తుంది. మీకు చూడండి, December 31st చూడండి ఎలా ఉంటుందో. ఒక్కరు ఫోన్ పనిచేయదు, మీకు అందరికీ తెలిసిందే. అలాగే ఒకేసారి ఎక్కువ మంది రావడం వల్ల ఆ ప్రాబ్లం అయింది. మళ్ళీ వెంటనే సర్దుకుంటుంది. కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు చేసుకుంటే మళ్ళీ మామూలుగా ఉంటుంది. ఇప్పుడు పని చేస్తుంది, అది ఇబ్బంది ఏం లేదు. జాగ్రత్తగా చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ డాడీస్. థ్యాంక్ యూ. లవ్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్. గుడ్ మార్నింగ్. అద్దరు కొడేస్తున్నారు డాడీస్, అద్దరు కొడేస్తున్నారు, చెత్త కొడేస్తున్నారు మీరు. చాలా 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 బాగుంది. ఇంకా కూడా హ్యాంగ్ అయిపోతుంది. మన తాలూకు సర్వర్ లోడ్ ఎంత పడుతుంది అంటే భయంకరంగా పడుతుంది. చాలా చాలా సంతోషం. ఇదే ఈ ఈ విధమైనటువంటి దానికోసమే ఇన్నాళ్ళు ఎదురు చూసాం మనం. ప్రపంచం మొత్తం అదిరిలా చేస్తున్నారు. అయితే విషయం ముందు మాట్లాడుకుని మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మనకి ఓవర్లోడ్ అయింది. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఉదయం నుంచి అలాగే ఉంది, ఇప్పుడు మరీ ఎక్కువైపోయి హ్యాంగ్ అయిపోతుంది. దాని మీద సర్వర్స్ లోడ్ని మనం ఎంత పెంచినా సరిపోలేదు ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు దానికి 2 hours మళ్ళీ ఆపుతున్నాను. 2 గంటల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ ఇస్తాను. థ్యాంక్ యూ. కుమ్మేస్తున్నారు డాడీస్. సో చాలా బాగా చేస్తున్నారు, అదిరింది. ప్రపంచంలోనున్న అన్ని కంట్రీస్లోకి ఇదే హవాని, ఇదే జోష్ తోటి తీసుకెళ్ళిపోదాం. మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరి ఎంతమందితో చెప్తున్న సీక్రెట్ ఏంటి డాడీ అనొచ్చు మీరు, కానీ ప్రపంచంతో పోల్చుకుంటే ఇప్పుడు మనం సీక్రెట్ గానే మాట్లాడుకున్నట్లు లెక్క. ప్రపంచంతో పోల్చితే నేను చెప్పేది సీక్రెటే. ఏంటంటే మీ రెఫరల్ని ఇండియాలోను, మన పల్లెల్లోనూ, మన తెలిసినతోటి, అన్నదమ్ములతోటి లేదా పక్క రాష్ట్రాలతో చేస్తాం. కానీ ఇందులో కొంతమంది తెలివైన ఆల్రెడీ వేరే దేశాలకు కనెక్ట్ అయిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఒక రాష్ట్రంలో చేసిన అనుకోండి, మన దేశంలో ఉంటుంది. అదే మీరు మరో దేశానికి కానీ ఇచ్చారనుకోండి, ఆ దేశం మొత్తం మీ కంట్రోల్లోకి వస్తుంది. దాని మీద మీకు ఎక్కడ చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, అక్కడ జాబ్ చేసే వాళ్ళు కానీ ఎవరున్నా సరే, ఎందుకంటే ప్రపంచం అంతా భారతీయులు ఉన్నారు. ప్రపంచం అంతా తెలుగు, హిందీ, తమిళ, కన్నడం, గుజరాత్, మలయాళం, ఒడియా, మరాఠీ అన్ని భాషల్లో ఉన్న కూడా అన్ని కంట్రీస్ ఉన్నారు. కాబట్టి ముందు మన లోకల్ అనేది ఒక పక్క చేస్తూనే మీ తాలూకా ఇన్కమ్ సోర్సెస్ పెరగాలంటే, మీ తాలూకా బిజినెస్ విస్తరించాలంటే ఈ 2 గంటల గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లోనూ మీరు ఏం చేస్తారంటే విదేశాల్లో ఉన్న వాళ్ళందరినీ అడ్రస్ తీసుకోండి, అలా కనెక్ట్ చేసేయండి. ఏ దేశాన్ని వదలకండి, ఎలాగుంటో చూదురు కానీ. రోబోట్ డాడీ అదిరిపోతాడు. రోబో డాడీ కుమ్మేస్తాడు పట్టుకొని. జాగ్రత్తగా చేయండి. ఇన్కమ్ చాలా బాగుంటుంది. దీని తర్వాత వచ్చే ఇన్కమ్స్ ఇంకా బాగుంటాయి. మీ తాలూకా బిజినెస్ తాలూకా సామ్రాజ్యాన్ని పెంచాలంటే వేరే కంట్రీస్ తాలూకా ఫోన్ నెంబర్లు వెతికి పట్టుకోండి, కుమ్మేయండి. ఆల్రెడీ చాలా మంది ఆ పనిలో ఉన్నారు. మీరు కూడా అలా చేయండి. 2 hours తర్వాత మళ్ళీ నేను ఓపెన్ చేస్తాను, మళ్ళీ మీకు కాల్ చేస్తాను. ఇలాగా ఖాళీగా ఉండొద్దు ఎవరును, మన వాళ్ళు కానీ పైన వాళ్ళు కానీ ఏముందో అదంతా మళ్ళీ చేసుకెళ్ళిపోండి. ఇప్పుడు ఒక వీడియో పెడతాను, అది కూడా చూస్తూ అందరికీ పంపించండి. కుమ్మేస్తున్న డాడీస్, చెత్త కొట్టేద్దాం. ఇప్పుడు నా లెక్క ఏంటంటే డీ కాయిన్ అవార్డు తరం కాదు, చెత్త కొట్టేస్తున్నారు. కానీ లవ్ యూ డాడీస్. గుడ్ మార్నింగ్ డాడీస్. అద్దిరింది, సంతోషం.
అందరూ మంచి జోష్ మీద ఉన్నారు. అంత జోష్లో ఉన్నప్పుడు మనకి కొంత అంతరాయం వచ్చింది. ఆ అంతరాయానికి కారణం మన తాలూకా అద్భుతమైన ప్రతిభే. కాబట్టి మైనస్ కాదు, మైనస్ కాదు. ఇప్పుడు మనం హై ఫ్రీక్వెన్సీ సర్వర్స్ వాడుతున్నాము. ఎందుకంటే ఉదయం నుంచి బాధపడుతున్నాం. బాధండం కంటే మనం కష్టపడిన కష్టానికి కనిపిస్తున్నటువంటి ఆన్సర్స్ అవన్నీ. ఓకే, ఇప్పుడు 10 తర్వాత నేను అనౌన్స్ చేస్తున్నాను, ఓపెన్ చేసేస్తున్నాం. అంతవరకు అంటే ఇప్పుడు సర్వర్ మామూలుగా కొంత పెట్టారు, కానీ నాకు సరిపోతుందని మళ్ళీ చెప్పాను, ఇప్పుడే మాట్లాడాను. హై ఫ్రీక్వెన్సీ వాడమని చెప్పాను, ఇప్పుడు వాడుతున్నాం. సూపర్గా వెళ్తున్నాం. కుమ్మేయండి. డాడీ రోబోటిక్ ఆటోపూల్ లెవెన్ కమ్ దమ్మేటో చూపిస్తున్నారు. నేను అది ఓపెన్ చేసినట్టే మీకు తెలుస్తుంది. ఇది రోబోటిక్ డాడీ ఏదైతే ఉందో దాన్ని నేను ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది. ముందు ఇప్పుడు 10:30కి వర్క్ స్టార్ట్ చేద్దాం. చాలా చాలా అద్భుతంగా మీ ద్వారా ప్రతిభను చూపిస్తున్నాం మనం. నేను మళ్ళీ చెప్తున్నాం, విదేశాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే కొన్ని ఐడీస్ వచ్చాయి, వేరే కంట్రీస్ ఐడీస్ కొన్ని వచ్చాయి, అదిరిపోయింది. మీరు కూడా విదేశాల్లో ఉన్నదాన్ని వదలొద్దు. విదేశాల్లో మీకు ఎక్కడ లింక్ ఉన్నా, ఒక్కరు ఫారెన్లో ఉన్నా, ఒక్కరు అబ్రాడ్ వెళ్ళి వర్క్ చేస్తున్నా, ఎక్కడ సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నా, ఎక్కడ గల్ఫ్లో ఎక్కడైనా పని చేస్తున్నా, మస్కట్లో డాడీ నీకు ఐడియా ఉందా? మస్కట్ డాడీ నీకు వినబడుతుందా? కుమ్మై, నువ్వు అక్కడే ఉన్నావు కదా, కుమ్మై. దుబాయ్లో ఉన్న డాడీస్ ఉన్నారు, కుమ్మై అండి. చాలా దేశాల్లో ఉన్నారు, తక్కువ కొట్టేయండి అంతే. వేరే దేశం రిఫర్ ఇచ్చారంటే అద్భుతమైన ఇన్కమ్ మనకు వచ్చినట్టు లెక్క. మీరు ఒక్కొక్క వేరే కంట్రీకి ఐడి ఇచ్చారంటే మన కాయిన్ రేట్ ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తున్నట్టు లెక్క. డీ కాయిన్ కుమ్మేస్తుందని అర్థం. ఓకే డాడీస్, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఖాళీ ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు $23 ఇస్తున్నారు యుఎస్డిటి. ఈ 23 నాకు ఇవ్వలేదు, మీరు ఎవరికి ఇవ్వలేదు. కేవలం $23ని ఐఎస్డిటి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, అంటే ఎక్స్చేంజ్ చేస్తున్నారు మీ అకౌంట్లోకి. ఇప్పుడు $88 ఎంతో డాలర్ ఉన్నట్టున్నది. దాన్ని మీరు కౌంట్ చేస్తే, ఉదాహరణ చెప్తున్నాను, 23 మీరు ఇస్తే $31 ఇస్తున్నాను నేను. అంటే మన కంపెనీ దగ్గర నుంచి మీరు మార్చుకుంటున్నారు, మీరు తీసుకుంటారు, మీరు మార్చుకుంటారు. నేను ఇవ్వడం అనేది కాదు, మీరు మార్చుకుంటున్నారు. ఎందుకు నేను 31 అంటున్నానంటే, 88 రూపీస్ ఉంది, రైట్. ఇప్పుడు మీకు వస్తుంది 25 ఐఎస్డిటి, మరొక 2.5 ఐఎస్డిటి, మొత్తం 27.5 ఐఎస్డిటి. అది $100 లెక్క వస్తుంది ఐఎస్డిటి అంటే. మరి ఇప్పుడు డాలర్లోకి మారిస్తే ఏమవుద్ది? 88 చేయించండి, ఎంత వస్తుందో చూడండి. అంటే 88 డివైడెడ్ బై చేయండి, 31.25. 31.25 అంటే మీకు $9.25 ఎక్కువ వస్తుంది అనమాట. ఎక్కువ వస్తుంది అంటే మీరు ఎక్స్చేంజ్ చేస్తున్నారు దాన్ని, అంతేగాని మీరు ఎవరికి కట్టట్లేదు, మీరు ఎవరికి ఇవ్వట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. అయినా సరే మీకు 25 లెవెల్ ఇన్కమ్ మంతాలుగా రోబోట్ డాడీ నుంచి వస్తుంది మీకు. ఇది కాకుండా రోబోట్ డాడీ ఆటోపూల్ లెవెల్ ఇన్కమ్ నుంచి మీకు మళ్ళీ అత్యధికమైన అద్భుతమైన ఇన్కమ్ అక్కడే ఉంది, అక్కడి నుంచి వస్తుంది. ఇది కాకుండా
బిఎంబి కోసం మరొక 50 రూపాయలు వస్తుంది. బిఎంబి కోసం మరొక 50 రూపాయలు వస్తుంది. అంటే 50 కూడా అందులో కలిసి అనుకోండి, 2800 డివైడెడ్ బై 88 అది చూసుకుంటే తెలిసిపోతుంది. అంటే సుమారుగా మీకు $32 అనమాట. ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి, కానీ మీరు ఎక్కడ డబ్బులు కట్టట్లేదు. ఇవి మన డీ కాయిన్ లిక్విడిటీ పెట్టిన తర్వాత, నేను ఓపెన్ చేసిన తర్వాత మీ కాయిన్స్, మీ దగ్గర ఉన్నటువంటి ఐఎస్డిటీని ఏది ఎలా వాడుకోవాలో నేను అక్కడ ఇస్తాను. కాబట్టి అద్భుతం జరుగుతుంది. డిజైన్ అదిరిపోద్ది. ఈవేళ మీరు ఎంత హ్యాపీ చూస్తున్నారో, ఈరోజు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో వర్క్ చేసినటువంటి డాడీస్ అందరి గురించి చెప్తున్నాను. రోబోటిక్ డాడీ విషయంలో మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో అంతకు 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 10 రెట్లకి మించి ఆ రోజు మనం ఇంటర్నేషనల్లో డీ కాయిన్ని ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసి ట్రేడింగ్ పట్టుకెళ్ళిన రోజున మీరు మనందరం అనుభవిస్తాం. అద్భుతాన్ని చూస్తాం. మనం ఒక అద్భుతాన్ని చూస్తాం. అందుకే నేను చెప్తున్నాను, కొన్ని నెలలు మాత్రమే మీరు ఇంకే వర్క్ పెట్టుకోకుండా, అంటే మీ ఇంట్లో పనులు మీకు సంబంధించి అవి కాదు, ఇలాంటి అంటే రెఫరింగ్ ప్రోగ్రాంలో కానీ దీంట్లో కానీ కొత్తగా మీరు ఏది పెట్టుకోకుండా, మన కిబోలో ఉన్న వాళ్ళ గురించి, మన కాయిన్ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇదే పని మీద ఉండండి, మీకు ఒక అద్భుతమైన సంపద మీ చేతిలో ఉంటుంది. ప్రపంచ దేశాలన్నింటికి మనం వెళ్ళడానికి ఆఫ్టర్ డిసెంబర్ నేను ఒక అద్భుతమైన ఆయుధాలు రెడీ చేసి ఉంచాను. దాంతో ఏ దేశం వెళ్ళినా ఎలా ఉంటుందో చెప్పినా పొగడరా నీ భారత్ అన్నట్టు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మన భూమి భారత్ని వాళ్ళు కూడా గుర్తించి, వాహ్, ఇండియా నుంచి తీసుకొచ్చారు, దీన్ని ఇండియాలో ఇలాంటిది పుట్టింది అని చెప్పుకునేలా మనం చేద్దాం. రెప్ప 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 ఆడేలాగా ఈ జెండాని ఎగరేద్దాం, అద్భుతం చూపిందాం. ఇప్పుడు మీరు చేస్తున్నది, ఆ రోజు మనం ఎగరబోయే వేరే దేశాలు ఎగరబోయే మన జెండాకి నాంది. ఇవన్నీ చేద్దాం, కుమ్మేద్దాం. విదేశాల్లో రిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, వెంటనే వేసుకోండి. ఒక డాడీస్ చిత్తకొడండి. లైఫ్ అంతా నేను చెప్పాను గుర్తుపెట్టుకోండి, మరొక రెఫరలే తీసుకోరు మీరు, మరొక కంపెనీ రెఫరల్కే వెళ్ళకుండా మీరు ఇక్కడే సెటిల్ అయ్యేలాగా ఉంటుంది. మీరు కష్టపడేటువంటి లీడర్ అయితే, కమ్యూనిటీని కాపాడుకునేటువంటి లీడర్ అయితే, నిజాయితీగా నిజం చెప్పి మన కంపెనీని ముందుకు తీసుకెళ్లేటువంటి లీడర్ అయితే, నో రెఫరల్స్ ఎనీ అదర్ కంపెనీస్. థ్యాంక్ యూ. జై హింద్. అలాగే డాడీస్ అఫీషియల్స్లో నాకు పెట్టడానికి అవ్వలేదు. ఇందులో వచ్చి వాటిలో ఇంక పర్మనెంట్ చేసుకోండి, అందులో పెట్టడానికి నాకు కుదరదు. కాబట్టి అర్థం చేసుకొని మనందరం కలిపి ఒకరికొకరు సహకరించుకొని ముందుకు వెళ్ళిపోదాం. నేను మరికొన్ని గ్రూప్స్ పంపిస్తాను, వీలైతే తెల్లవారు కానీ నైట్ కానీ. ఆ గ్రూపుల్ని మనమే వెళ్ళకండి, అన్ని గ్రూపుల్లో మీరు వెళ్ళిపోవడంలో ఉపయోగం ఉండదు. దమ్ముంటే ఒకటి చాలు డాడీస్. అందరితో మనం తెలుసుకుని ఏం చేయవసరం లేదు. నేను ఒక్కడిని చేయట్లా, నేను ఒక్కనేగా చేస్తున్నాను. ఏంటడి, నేను ఒక్కనేగా చేస్తున్నాను. నువ్వు ఒక్కడు చాలు, నీకు టీం ఉంటే చాలు, లేనిపోయి ఎన్ని మనం పెట్టుకోవసరం లేదు. ఒక్క గ్రూప్ చాలు, కుమ్మేద్దాం. డాడీస్, సింహం గుర్తుపెట్టుకోండి, మీలో నాకు సింహం కనబడుతుంది. ఎన్ని సింహాలు ఈరోజు ఉన్నాయి తెలుసా?
థ్యాంక్ యూ డాడీ. సింహాలే మీరు అందరూ కనబడుతున్నారు నాకు. మీ వేట మొదలైంది. మీ వేట మొదలైంది. మీ పంజా వేసడం మొదలుపెట్టారు. అది ఎక్కడ తెలుసా? కాయిన్ క్రిప్టో కరెన్సీ సామ్రాజ్యం మీద మీ పంజా విధడం మొదలెట్టారు. నిజాయితీగా, నిబద్ధతతో, ఎవరిని అనుకుంటా సాంప్రదాయమైన ఒక స్వచ్ఛమైన పోటీతో మీరు పోటీకి వెళ్తున్నారు. ఎవరిని ఏమి అనుకుంటా మీరు పోటీకి వెళ్తున్నారు. పోటీ అంటే ఆరోగ్యకరమైనటువంటి పోటీ. ది లైన్ మీరు ఒక చక్కటి పోటీ చేస్తున్నారు. మై డియర్ లైన్స్, సూపర్, గుడ్ బై. అలాగే దేనికి గుడ్ బై? మన పాత లైఫ్ గుడ్ బై, మన పాత కష్టాలు గుడ్ బై, మన పాత ఆలోచన గుడ్ బై. మీ లైన్ యాటిట్యూడ్ని వదలకండి. జై హింద్. మీరు ఎక్కడెక్కడ ఏ వర్క్ చేస్తున్నారో అవన్నీ వర్క్ చేసిన నాకు పంపండి. ఎందుకంటే మీ తాలూకు దమ్ముని మీ జూనియర్స్కి, మీరు చేస్తున్న పనిని మీ దగ్గర కొత్తగా రెఫరల్ తీసుకుంటే పలానా లీడర్ చితక్కొడుతున్నాడు అని ఈ ఫోటోలు ఈ వీడియోలు ఉన్న వాళ్ళందరినీ అవి చూసి మీ లీడర్ని మీలో నుంచి ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీరు వేరే దేశానికి కానీ రెఫరల్ ఇస్తే దాని స్క్రీన్ షాట్ని కూడా నాకు పెట్టండి. అలా పెట్టడం వల్ల నేను పలానా వ్యక్తి వెళ్ళాడు అన్నప్పుడు నీకు లీడర్ క్వాలిటీ వేరే కంట్రీలో నీ జెండా ఎగురుతుంది అన్నప్పుడు నిన్ను వెతుక్కొని నీకు జూనియర్స్ వస్తారు. ఎందుకంటే నువ్వు నేషనల్ లీడర్ కాదు, ఇంటర్నేషనల్ లీడర్ అని నిరూపించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం. ఎస్, యువర్ ఇంటర్నేషనల్ లైన్, ఇంటర్నేషనల్లో మీరు అద్భుతంగా వెళ్తున్నారని అర్థం. థ్యాంక్ యూ డాడీ. కుమ్మేదాం.